ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల పాటు తాత్కాలికంగా జొన్న పంట కొనుగోలును నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. గత 2 రోజులుగా అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో 2 రోజుల పాటు జిల్లాలో జొన్న పంట కొనుగోలు నిలిపివేస్తున్నట్టు ఆదిలాబాద్ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి తెలిపారు. అలాగే మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున జొన్న రాశులు నిల్వ ఉండడంతో వీటిని తరలించేందుకు 2 రోజుల పాటు సమయం పడుతుందని, అలాగే అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో 2 రోజుల పాటు ఎవరు కూడా జొన్న పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వామపక్ష అనుబంధ సంఘాల కార్మిక నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన తలపెట్టిన కార్మికుల సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, అలాగే ప్రతి ఒక్క కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అలాగే 4 లేబర్ చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు నష్టపరిచే విధంగా ఉన్న చట్టాలన్నింటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో జిల్లాలో పనిచేస్తున్న కార్మికులు స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత వారం రోజులుగా జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో నిర్మల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని తనిఖీ చేయగా యువకుడి వద్ద 200 గ్రాముల ఎండు గంజాయి లభించింది. వెంటనే పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బైన్సా పట్టణంలో సైతం గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బైన్సా పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద 1.5 కేజీన్నర గంజాయి లభించింది. దీంతో వెంటనే పోలీసులు 2 యువకులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గంజాయి విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నపైన మరొక భారం పడబోతోంది. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం సీజన్కు సంబంధించి ముందస్తుగా భూసారవంతం కావడానికి గాను, భూముల్లో పంట పొలాలకు సంబంధించి వేగవంతం చేయడానికి గాను ఈ క్రమంలో జీలుగా, అలాగే జనము, అలాగే పచ్చిరొట్టె విత్తనాలు చల్లుతారు. ఈ క్రమంలో వాటికి 1000 రూపాయల 15 రూపాయలు ఉన్నటువంటి ధరను ఇప్పుడు ఏకంగా 2055 రూపాయలకు పెంచింది. జనము సైతం అదే 2 రెట్లు రెట్టింపు చేసినటువంటి సిచ్యువేషన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు రైతన్న మరొక వారం రోజుల్లో ఈ పంటకు సంబంధించి వాళ్ళ పంట పొలాలకు ఈ ఎరువు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈ క్రమంలో ఈ రేటు పెంచుతూనే అలాగే 50% ఉన్న సబ్సిడీని 60%కైతే కాంగ్రెస్ సర్కార్ పెంచింది. మరి రైతన్న ఇప్పటికే తిరగబడుతున్నారు సాగునీరు కావాలంటూ. మరి ఇప్పుడైతే ఖచ్చితంగా దీనిపైన కూడా తిరగబడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బోనస్ లేదు, సరైన సమయంలో వసతులు లేవు అనేటువంటి అంశం ప్రధానంగా ఉంది. ఈ క్రమంలో మరొకసారి అయితే రైతు రోడ్డెక్కబోతున్నారు. మరొక ప్రధాన వార్త, జగిత్యాల మ్యాంగో మార్కెట్లో నిన్న అర్ధరాత్రి సంబంధిత మ్యాంగో మార్కెట్ సంబంధించిన వ్యక్తులు రోడ్డెక్కారు. ఎందుకంటే కేవలం 2-3 ఏజెంట్లకే కొమ్ము కాస్తున్నారు అధికారులు. తమకు సైతం న్యాయం చేయాలి. ఎందుకంటే జగిత్యాల మామిడికాయ అంటేనే రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తం కూడా ఒక అత్యంత ప్రధానమైనటువంటి మార్కెట్ ఇది. ఈ క్రమంలో దళారుల చేత దోపిడీకి గురైనప్పటికీ కూడా ఎవరికి న్యాయం చేయకుండా కేవలం 2-3కే వారికే దోచే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ నిన్న రోడ్డెక్కారు. దాదాపు గంట పాటు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్. మరి అధికారులు బహిరంగ వేయాలని అధికారులను కోరుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి మున్ముందు ఏం చేస్తారో చూడాలి.
చూడాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు సీజన్ ముగుస్తున్న వేళ మరి మునుముందు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. మరో వార్త, మార్కెట్లో ఎప్పుడైతే కొనుగోలు సెంటర్లకు సంబంధించి ఇవాళ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కొనుగోలు జాప్యం జరుగుతోంది, అలాగే ఎటువంటి వసతులు లేవంటూ వరుస ఫిర్యాదు వస్తున్న నేపథ్యంలో జగిత్యాలలోని ప్రధాన మార్కెట్లో ఇవాళ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో పూర్తిస్థాయి వసతులు ఏర్పాటు చేయాలి, అలాగే నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాం, తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామంటూ అటు రైతులకు అలాగే అధికారులకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఇటీవల టీన్యూస్లో సైతం వరుస కథనాలు ప్రసారమయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేసి ప్రతి తడిచిన ధాన్యంతో పాటు ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పడం అయితే మనం ఒక ప్రజలంతా రైతులు కూడా సంతోషపడుతున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి చిరు వ్యాపారుల ఆవాసాలను ఈరోజు భారీ పోలీసు బలగాలతో మున్సిపల్ అధికారులు వచ్చేసి వాటిని కూల్చివేయడంతో ఎవరైతే ఆవాసాల్లో చిరు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ నివసిస్తూ జీవనోపాధి పొందుతున్నామని చెప్పేసి ఉన్న ఫలంగా వాటిని ఉపాధి చూపించకుండా కూల్చివేయడం ఏంటని చెప్పేసి ఒకసారి చెప్పి కూల్చివేస్తే మా కనీసం సమయం కూడా ఇవ్వకపోవడంతో మేము ఎటు వెళ్ళాలి, ఉన్నటువంటి మెటీరియల్ని ఎటు తీసుకుపోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగి ఒక క్రమంలో అధికారులతో కూడా వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. త్వరితగతిన ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి లేని పక్షంలో చిరు వ్యాపారులంతా కలిసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా చిరు వ్యాపారులు ప్రభుత్వం పైన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిరు వ్యాపారులకు పలు పార్టీల నాయకులు కూడా సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి తాడూరు మండల కేంద్రం నుంచి ఒక ఫిర్యాదు అందింది. అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో వసతులు సక్రమంగా లేవని చెప్పేసి ఫిర్యాదు అందుకున్నటువంటి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా ఈరోజు తాడూరులో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఎలా ఉన్నాయని చెప్పేసి పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ పరిశీలన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లతో పాటు దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు కావాల్సినటువంటి బాత్రూమ్స్ కావచ్చు, విద్యా వైద్యాన్ని అన్నింటినీ కూడా సక్రమంగా చూడాలని చెప్పేసి త్వరితగతిన పూర్తయ్యేటువంటి పనులు ఈ వేసవి సెలవు లోపలనే పూర్తి చేయాలని చెప్పేసి నసీం సుల్తానా వారిని ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ విద్యార్థులకు సమస్యలు లేనటువంటి అంగన్వాడిని తయారు చేయాలని చెప్పేసి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ తీసుకొచ్చినట్టయితే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పేసి నసీం సుల్తానా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గేట్ సమీపంలోని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపైన రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీకులలోడుతో ఉన్నటువంటి DCM ఆగి ఉండడం చూసుకోక వెనక నుంచి వస్తున్నటువంటి కారులో వస్తున్నటువంటి తెల్కపల్లి మండలం గట్టునేలికుదురు గ్రామానికి చెందినటువంటి సాయి మాధవి తన చిన్నారి 9 నెలల కూతురుతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి కారు వేగంగా వచ్చి సీకుల లోడుతో ఉన్నటువంటి DCMను ఢీకొట్టడంతో తల్లి ఒడిలో ఉన్నటువంటి 9 నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా స్థానికులు గమనించి వెంటనే కారును బయటికి తీసి పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని వారిని హుటాహుటిన సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి ఉదయం మృతి చెందాడు. అయితే తండ్రి కూతురు మృతి చెందగా ఆ తల్లి మాత్రం చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గట్టునెల్లికూరు వాళ్ళ స్వగ్రామంలో ఒక శుభకార్యానికి వెళుతూ తల్లి ఒడిలోనే ఆ పాప మృతి చెందడంతో పలువురు చూసిన వారంతా కూడా కంటతడి పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుల కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో రైతులు అకాల వర్షాలకు వడగళ్ల వర్షాలకు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుండగా మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లాలో 5 దఫాలుగా కురిసినటువంటి
వడగళ్ల వానలు అకాల వర్షాల కారణంగా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయి ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. గత నెల 15 రోజుల వ్యవధిలో సుమారు 5 నుంచి 6 సార్లుగా మొత్తంగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, హుస్నాబాదు, ఇటు మానకొండూరు నియోజకవర్గ ప్రాంతంలో కొన్ని భాగాల్లో కూడా పెద్ద ఎత్తున అకాల వర్షాలు కురిశాయి. అట్లాగే వడగళ్ల వర్షాలు కూడా పడ్డాయి. గత నెల రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అట్లాగే మార్కెట్ యార్డుల్లోకి తెచ్చినటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. అట్లాగే భయంకరంగా వీచినటువంటి ఈదురు గాలులకు మామిడి తోటలు కూడా పెద్ద ఎత్తున ధ్వంసమైపోయి మామిడికాయలన్నీ కూడా రాలిపోయి తోటల్లో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇక కూరగాయల పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రభుత్వం అంచనా ప్రకారం ఇప్పటికే సుమారు సిద్దిపేట జిల్లాలోనే కేవలం 40-45 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా అంచనా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా పంటలకు సంబంధించిన నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వ అధికారులు కూడా దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. అట్లాగే వ్యవసాయ శాఖ నుంచి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు రాలేదు. ఫలితంగా రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. సుమారు ఒక్కో ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి వాళ్ళు వ్యవసాయం చేస్తున్న నేపథ్యంలో వడగళ్ల వర్షాలు పడి పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో ఎకరానికి కనీసం 30 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. అటు దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. అటు చేరియాల ప్రాంతం నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా స్పందన రాలేదు. వడగళ్ల వర్షంతో నష్టపోయినటువంటి పంటకు సంబంధించిన ఎన్యూమరేషన్ కూడా సక్రమంగా జరగలేదు. పంట నష్టం ఎంత జరిగిందనే విషయాలు కూడా ఇంతవరకు ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రాని నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. మరోవైపు వర్షాలకు ధాన్యం అంతా తడిసి ముద్దై రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక మెదక్ ప్రాంతంలోనైతే అటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నది. ఇక సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అటు సైబర్ నేరాలకు సంబంధించిన విషయాల మీద అట్లాగే బెట్టింగ్ యాప్లకు సంబంధించిన విషయాల మీద ముఖ్యంగా వాళ్ళు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అటు డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా ప్రజలు అలవాటు పడొద్దని చెప్పి యువకులు ముఖ్యంగా డ్రగ్స్కి అటు అలవాటు పడొద్దని చెప్పి పెద్ద ఎత్తున పోలీసులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సిపి అనురాధ ఆదేశాల మేరకు 3 టౌన్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మిట్టపల్లి గ్రామంలో కనువిప్పు కార్యక్రమం జరుగుతున్నది. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాల్లో అక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి డంప్ యార్డుకు వ్యతిరేకంగా గత 97 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ 2 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా వరుసగా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. తమ గ్రామం వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతున్నది. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి స్కానింగ్ సెంటర్లను, ల్యాబ్లను, హాస్పిటల్ పైన కొరడా జులిపించారు వైద్య అధికారులు. ఈరోజు 3 స్కానింగ్ సెంటర్లని సీజ్ చేయడం జరిగింది. వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా సంవత్సర కాలంగా స్కానింగ్లు నిర్వహిస్తూ ఉన్నారు, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని కూడా తేల్చడంతో వాటిపైన సీరియస్గా చర్యలు తీసుకున్నారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీంతోపాటు మరొక ఆసుపత్రి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా రన్ చేస్తుండడంతో దానిపైన కూడా నోటీసులు అందజేయడం జరిగింది. దాదాపు 10 మెడికల్ ల్యాబ్లను ఎలాంటి అనుమతులు లేకుండా రన్ చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజారోగ్యం పట్ల అలసత్వం వహించలేదు. ఎవరైనా అనుమతులు లేకుండా ఆసుపత్రులు నడిపినా, స్కానింగ్ సెంటర్ నడిపినా కూడా ప్రజలు డిఎంహెచ్ఓ అధికారులకు, వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా పోలీసులు, వైద్య అధికారులు తెలిపారు.
ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో ఏసీబీ అధికారులకు దొరికినటువంటి సూర్యాపేట డీఎస్పీ పాలసారథి సిఐ వీరరాఘవులు ఇద్దరు కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఈరోజు హైత్నగర్లో ఉన్నటువంటి ఏదైతే డీఎస్పీ పాలసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తుండగా విలువైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఒక సంచలనంగా 100 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బుల్లెట్లన్నీ కూడా ఆన్ లైవ్ బుల్లెట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఎలాంటి అనుమతి లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా ఇంట్లో ఏ విధంగా డీఎస్పీ బుల్లెట్లు ఉంచుకున్నారని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. పీటీ వారెంట్ కింద కూడా హయత్నగర్ పోలీసులు డీఎస్పీని అదుపులో తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇవి అసాంఘిక సంబంధించినటువంటి శక్తులకు సంబంధించినవా లేదంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బుల్లెట్లు అనే కోలను కూడా విచారణ చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా సంచలనంగా మారింది. నేరుగా ఒక డీఎస్పీ అధికారి ఒక సీఏ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడడంతో పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. స్కానింగ్ సెంటర్ యజమానిపైన క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరించి 16 లక్షల రూపాయలకు డీల్ చేసుకొని డీఎస్పీ ఈ 16 లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తంగా పోలీస్ శాఖలో ఒక సంచలనంగా మారింది. పెను సంచలనంగా మారింది. వీరిద్దరిపైన కూడా కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వారి వల్లిలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 31 మంది మహిళల్ని టోకరా చేసినటువంటి 2 కేటుగాలను అరెస్ట్ చేసి జైలుకి పంపారు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి. నల్గొండ కోర్టులో జూనియర్ లాయర్లుగా పనిచేసినటువంటి నజీర్ జ్యోతి ఇద్దరు కూడా ముఠాగా ఏర్పడ్డారు. కోర్టులోనే స్లీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తాను అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మహిళలకు వలవేశారు. 31 మంది మహిళల దగ్గర నుంచి 11 లక్షల రూపాయలు గుంజినట్టుగా కూడా పోలీసులు ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో తీగంతా లాగితే డొంక గదినట్టుగా వీరి అక్రమాలను కూడా బయటపడ్డాయి. వీరిపైన గతంలో కూడా కేసు నమోదైనట్టుగా డీఎస్పీ తెలిపారు. ఎట్టకేలకు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ 30 మంది మహిళలకు కూడా న్యాయం చేస్తామని కూడా పోలీసులు సందర్భంగా తెలిపారు. నారాయణపేట జిల్లా ప్రజలు చోరీ చేసిన మొబైల్ ఫోన్లు కొనడం అమ్మడం నేరమని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత 2 నెలల్లో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 91 మంది బాధితులకు ఫోన్లను జిల్లా ఎస్పీ యోగేష్ అందజేశారు. జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్లు ఎవరు పోగొట్టుకున్నా సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సిఈఐఆర్ పోర్టల్లో కానీ వెంటనే ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. వనపర్తి జిల్లా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం అందాల పోటీల్లో నిమగ్నమైందన్నారు. ఒక్కో రైతు నుండి ధాన్యం కొనడానికి 15 నుండి 20 రోజుల సమయం పడుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతూ రోజు రోడ్డెక్కుతున్న ప్రభుత్వానికి కనిపించట్లేదన్నారు మాజీ మంత్రి. మంత్రులు హెలికాప్టర్లో తిరుగుతున్నారు కానీ రైతుల దగ్గరికి కార్లలో కూడా వెళ్ళట్లేదని, వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలను పరిష్కరించాలని, అనేక చోట్ల అకాల వర్షాలకు తడిసిన కొట్టుకుపోయిన ధాన్యానికి సంబంధించి పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తల ఆందోళనతో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ దద్దరిల్లిపోయింది. ఖమ్మం నగరంలో విలీనైనటువంటి పరిసర గ్రామాలు ఖమ్మం నగరంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రధానమైన సమస్యగా మారిందంటూ ఆందోళన కొనసాగించారు. దాంతోపాటు అర్హులైన పేదలందరికీ ఇందిరా మళ్లీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వివక్ష చూపుతుందని మండిపడ్డారు. తక్షణమే రేషన్ కార్డుల సమస్యను పరిష్కరించాలని, పేదలందరికీ కూడా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లేందుకు సిపిఐ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. కమిషనర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడే బైఠాయిస్తామంటూ సిపిఐ కార్యకర్తలు మొండికి వేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆందోళనకారులకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు లలిత కళా మందిర్ ఏరియా రాజేంద్ర నగర్కి చెందినటువంటి 19 నెలల బాలుడు రోషన్ మరణించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తండ్రి పట్టించుకోకపోవడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తూ తల్లి అనుష, అమ్మమ్మతో పాటు ఇతర బంధువులు
చనిపోయినటువంటి రోషన్ నానమ్మ తాతయ్య ఇంటి ముందు ఆందోళన చేశారు. కుటుంబ వివాదాలు ఉన్నాయని, తండ్రి పట్టించుకోకపోవడం వల్లే రోషన్ చనిపోయాడని, బ్రెయిన్ ట్యూమర్తో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ వైద్యం అందించేందుకు తండ్రి ముందుకు రాలేదంటూ మృతుడు తల్లి అనుష ఆందోళన వ్యక్తం చేసింది, తీవ్రంగా రోధించింది. అక్కడ నుంచి తాత నానమ్మ పారిపోవడంతో మృతదేహాన్ని తీసుకొని తండ్రి ప్రవీణ్ ఇంటి ముందు కూర్చొని ఆందోళన కార్యక్రమం కొనసాగించింది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు రంగప్రవేశం చేసి చనిపోయినటువంటి రోషన్ తాతను తండ్రిని పిలిపించి తక్షణమే క్రిమియేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, వివాదం ఏదైనా ఉంటే కుటుంబ సమస్య పరిష్కరించుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత బాలుడి అంత్యక్రియ కార్యక్రమాలను నిర్వహించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే చిరు వ్యాపారుల బతుకులను ఛిద్రం చేస్తున్న కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ముందు చిరు వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై చిరు వ్యాపారుల పక్షాన బీఆర్ఎస్ ఎప్పుడు పోరాడుతూ ఉంటుందని, చిరు వ్యాపారుల జీవితాలను మెరుగుపరిచే కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ సర్కారులో వెండర్స్ సంబంధించినటువంటి షాపులను ఏర్పాటు చేయించామని, కాంగ్రెస్ పాలనలో చిరు వ్యాపారుల జీవితాలను ఛిద్రం చేస్తూ ఉన్నారని, నిన్న ఏవైతే షాపులను కూల్చివేశారో ఆ షాపులను వెంటనే పునర్నిర్మించి ఇవ్వాలని, ఆ నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ఎంజిఎం కూడలి వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ రాస్తారోకో నిర్వహించిన సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లుకు విశ్వసుందరి మల్ల రాక నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 6 గంటల తర్వాత నుండే వివిధ డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్ట్ చేసిన కార్పొరేటర్లకు సంబంధించి చూసినట్టయితే స్వరూపారాణి, అదేవిధంగా లోహితారాజు, అదేవిధంగా రాధికారెడ్డి, బొంగు అశోక్ యాదవ్ ఉన్నారు. ప్రధానంగా నిన్న జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో అంటే విశ్వసుందరిమన్లు పర్యటించే నగరాలకు సంబంధించి ఇటు వరంగల్, కాజీపేట, హన్మకొండ నగరాల్లో ఉన్నటువంటి వీధి వ్యాపారులకు సంబంధించిన దుకాణాలు తొలగించడంతో నిరసన తెలుపుతారనే ఉద్దేశంతోనే ముందుగానే అరెస్ట్ చేశారని తెలిసింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇటీవల కడియం శ్రీహరి చేస్తున్నటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిపై సవాల్ విసిరిన సందర్భం కనిపించింది. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గానికి కడియం శ్రీహరి ఏం చేశాడో, అదేవిధంగా తాను ఏం చేశానో బహిరంగంగా చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా రాజయ్య సవాల్ విసిరారు. ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విషయంలోనే కావచ్చు, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి 150 పడకల ఆసుపత్రి విషయంలో కావచ్చు, ఎంజిఎం పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి అప్గ్రేడేషన్ విషయంలో బీఆర్ఎస్ సర్కారు చొరవ తీసుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దాంతోపాటు స్టేషన్ గన్పూర్కు 100 పడకల ఆసుపత్రిని తానే తీసుకొచ్చారని ఈ సందర్భంగా రాజయ్య చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఇటీవల పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో వడదెబ్బతో గుగులోతు కిషన్ అనే రైతు మృతి చెందాడు. ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. ప్రధానంగా ధాన్యపు కొనుగోలు సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవని, సౌకర్యాలు లేని మూలంగానే వడదెబ్బతో కిషన్ మృతి చెందారని ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భం కనిపించింది. ప్రధానంగా గుగులోతు కిషన్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఈ సందర్భంగా దయాకర్రావు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే అకాల వర్షాలతో ఏటూరునాగారం మండలం గోగుబెల్లి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఊరవాగు ప్రవాహంలో భారీ వరద నీరు రావడంతో అక్కడ ఉన్నటువంటి ధాన్యపు కుప్పలన్నీ కూడా తడిసిపోయాయి. ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. 400 ఎకరాల్లో సాగు చేసినటువంటి పంట అంతా కూడా నీళ్ల పాలు కావడంతో రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొట్టుకుపోయినటువంటి ధాన్యంతో పాటు తడిసిన ధాన్యానికి సంబంధించి నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నటువంటి డిమాండ్ అయితే అక్కడ ఉన్నటువంటి రైతుల ఆవేదన ద్వారా తెలుస్తూ ఉంది. ఏదైతే తడిసినటువంటి ధాన్యం కావచ్చు, కొట్టుకుపోయినటువంటి గోగుబెల్లికి సంబంధించినటువంటి ఆ ధాన్యపు కొనుగోలు సెంటర్ను జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పరిశీలించారు. ప్రభుత్వ వైఫల్యంతో ఇవాళ అకాల వర్షాలు వచ్చే విషయంలోనూ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, ఐకేపీ సెంటర్లు కావచ్చు, ధాన్యపు కొనుగోలు సెంటర్ల ఏర్పాట్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఈ సందర్భంగా బడే నాగజ్యోతి వ్యాఖ్యానించారు.